సిపిఎం పార్టీ సీనియర్ నాయకులు పాశవ రామారావు గారు మాట్లాడుతున్నారు. జోహార్ కామ్రేడ్ సాంబశివరావు గారు, జోహార్ కామ్రేడ్ సాంబశివరావు గారు. సాధిస్తాం సాధిస్తాం సాంబశివరావు గారు ఆశయాలను. సభాధ్యక్షులు నేతాజీ గారు, వేదికపై ఉన్నటువంటి పెద్దలు, సాంబశివరావు గారి కుటుంబ సభ్యులు, అదేవిధంగా ఇక్కడ వచ్చినటువంటి ఈ సభకు చేసినటువంటి పెద్దలారా, సోదర సోదరులారా, ఇది సుదీర్ఘమైనటువంటి ఉపన్యాసాలు ఇచ్చేటువంటి టైం కాదు, ముఖ్యమైనటువంటి అంశాలు మాట్లాడుతున్నటువంటి టైం. సాంబశివరావు గారు నాకు 1987 నుంచి దగ్గరగా ఆయన పరిచయం చేయడానికి అవకాశం లేదు. ఎందుకంటే మా సెంటర్ ఇదే, పార్టీ ఆఫీసే కేంద్రం. మేము ఎస్ఎఫ్ఐలో పనిచేసినప్పుడు ఆయన దగ్గరగా పరిశీలించడానికి అవకాశం కలిగింది. ఆయన ఆఫీసుకు రాకుండా, రిటైర్ అయిన తర్వాత ఆఫీసుకు రాకుండా ఉన్నటువంటి రోజంటూ లేదు. ఓపికన్నంత కాలం ఈ ఆఫీస్కి వచ్చాడు. ఆఫీసుకు రావడమే కాకుండా మాబోటి వాళ్ళకి అనేక సూచనలు, సలహాలు, ఉద్యమంలో ఆయన అనుభవాల గురించి నిరంతరం మాకు చెప్తూ ఉండేవాడు. మేము ఏదైనా ఒక చిన్న ఉద్యమం చేసినా, లేదా ఏదైనా కార్యక్రమం చేసినా, లేదా ఏదైనా 4 మంచి మాటలు చెప్పినా, అంత పెద్ద ఆయన కూడా మమ్మల్ని ఎంతో ప్రోత్సహించేటువంటి మనస్తత్వం కలిగినటువంటి వ్యక్తి సాంబశివరావు గారు. ఎలా వచ్చింది ఆయన బ్యాక్గ్రౌండ్ ఏదని చెప్పేసి చూస్తున్నప్పుడు ఇందాక చెప్పారు, ఆయన ఉన్నటువంటి సామాజిక స్పృహ, ఈ సమాజాన్ని మార్చాలి, ఈ సమాజాన్ని మార్చాలంటే నిర్దిష్టమైనటువంటి రాజకీయ విధానాలు ఉండాలి, వాటిని అమలు జరపాలి. ఆయన జీవితాంతం ఎక్కువ టైము ఆ నిర్దిష్టమైనటువంటి రాజకీయ విధానాలకు కట్టుబడి ఆ రకమైనటువంటి చర్చలే చేశారు. ఎక్కడ ఆయన నమ్మినటువంటి రాజకీయ విధానానికి భిన్నంగా ఎప్పుడు మాట్లాడేవాడు కాదు. ఆయన తెలిసినటువంటి వాళ్ళు ఎవరైనా మాట్లాడినా కూడా అంగీకరించేవాడు కాదు. అది ఆయన గొప్పతనం. ట్రేడ్ యూనియన్ రంగంలో కూడా వాళ్ళ చాలా ఉద్యమాలు జరిగినాయి. ఈ దేశంలో చాలా గొప్ప సంఘాలు కొన్ని ఉన్నాయి. ఎల్ఐసి, జిఐసి, పోస్టల్, టెలికాం, రైల్వేలు, ఇవన్నీ ప్రభుత్వ రంగానికి చాలా గౌరవప్రదమైనటువంటి రంగాలు. ఇవన్నీ ఈరోజు ఇవన్నీ ఉండేట్టుగా లేవు. ఇందాక చెప్పారు, వాటిని ఎట్ట కాపాడుకోవాలనేటువంటి దాన్ని మనం ఆలోచించాలి. నిజంగా మనం ఈరోజు సాంబశివరావు గారి ఆశయాలను కొనసాగిస్తామని చెప్పేసి చెప్పడం అంటే, ఈరోజు ప్రభుత్వ రంగాన్ని కాపాడుకోవడం అనేటువంటిదే ఆయన లక్ష్యాన్ని, ఆశయాన్ని ముందుకు తీసుకెళ్ళడం. ఆ రకమైనటువంటి కృషి చేశారు కాబట్టి చాలామంది, ప్రతిరోజు చాలామంది మరణిస్తూనే ఉంటారు, చాలామంది జన్మిస్తూనే ఉంటారు. పుట్టిన వాళ్ళందరినీ గుర్తుపెట్టుకోలేము, చనిపోయినటువంటి వాళ్ళందరినీ గుర్తుపెట్టుకోలేము. ఎవరైనా ఒక కుటుంబంలో ఒక వ్యక్తి చనిపోతే 4 ఏళ్ళు 3 ఏళ్ళు గుర్తుపెట్టుకుంటారు, తర్వాత మర్చిపోతారు. సాంబశివరావు గారిని ఎందుకు గుర్తుపెట్టుకున్నాం? వీళ్ళంతా ఒక చుట్టాలేం కాదు, ఎక్కువ మంది ఉద్యమ సహచరులు. ఈ సమాజంలో ఎంతో కొంత ప్రభుత్వ రంగాన్ని రక్షించుకోవాలి, ఏదో చిన్న ఉద్యమాల్లోనే పాల్గొన్నటువంటి వాళ్ళు వచ్చారు. అందుకని ఆయన నివాళులు అర్పించడం అని చెప్పేసి అంటే మనం ప్రభుత్వ రంగాన్ని రక్షించుకోవడం అనేటువంటి ముఖ్యమైనటువంటి అంశంగా చూడాలి. రెండోది, మనమే మార్క్సిజాలు, లెనినిజాలు అందరూ నమ్మాల్సినటువంటి పని లేదు. వాటి గురించి మాట్లాడుతున్నటువంటి కూడా సొంత లాభం కొంత మానుకు పొరుగు వారికి తోడ్పడవై, గురగాడు అప్పారావు గారు చెప్పాడు. ఆయన కమ్యూనిస్ట్ గారు. సొంత లాభం కొద్దిగా అయినా మానుకొని పొరుగు వారికి తోడ్పడాలి అనేటువంటి కాన్సెప్ట్ మనం కనుక ఆచరించగలిగితే మనం సాంబశివరావు గారి ఆశయాల్ని కొనసాగించినట్లే. ఈరోజు సాంబశివరావు గారిలో గొప్పతనం ఏంటంటే, రాజకీయాల్లో కూడా మేము ఒక పార్టీలో ఉంటే మా పిల్లలు ఒక పార్టీలో ఉండొచ్చు, అట్లా చాలా జరుగుతూ ఉన్నాయి. అట్లా ఉండాల్సినటువంటి అవసరం ఉండాలని కోరుకోవడం కూడా ఈరోజు సాధ్యం కాదు. కానీ సాంబశివరావు గారి ప్రభావం వాళ్ళ కుటుంబం మేము నాకు తెలుసు. ఇప్పుడు రజనీకాంత్ కానీ, విజయలక్ష్మి కానీ, మేము ఎస్ఎఫ్ఐలో ఉన్నప్పుడు వాడు కూడా చదువుకుంటూ ఆయన ఆశయాలకు అనుగుణంగా పనిచేశారు. అది వాడు గొప్పతనం. అందుకనే ఇందాక మేడం గారు చెప్పినట్టు ఆ నిక్కచ్చితనం ఎక్కడి నుంచి వచ్చిందంటే సాంబశివరావు గారిలోనే ఉంది, సాంబశివరావు గారి విధానంలోనే ఉంది, ఎంతో కొంత రజనీకాంత్ వచ్చి ఉంటుంది. అమ్మాయి కూడా ఆ రకమైనటువంటి స్పిరిటే ఉంది. అందుకని కుటుంబ సభ్యుల్ని ఈరోజు సాంబశివరావు గారిని మనం మర్చిపోయి రజనీకాంత్ చుట్టూ కూడా జరగవచ్చు, ఎందుకంటే ఈరోజు ఎలక్ట్రానిక్ మీడియాలో ఉన్నట్టు. కానీ వాళ్ళకి స్ఫూర్తి మాత్రం సాంబశివరావు గారు అని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ఆ రకంగా వాళ్ళ కుటుంబాన్ని కూడా ఆ ప్రజాతంత్ర ఉద్యమం వైపు, అభ్యుదయ భావాల వైపు నడిపించాడనేటువంటిదే మేము అనుకుంటుంది. అందుకని ఆయనకు నివాళులు అర్పించడం అని చెప్పేసి అండి.